వంశీని అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం అంతా వేడెక్కింది. వేడెక్కడంతో పాటు వంశీ మాత్రమే కాదు, ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు తెలుగుదేశం నాయకులు. బుద్ధా వెంకన్న గారు, చింతమనేని ప్రభాకర్ గారు వీళ్ళు కూడా నిన్న ఆవేశంగా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. దానిలో ఏమంటారంటే, ఇక నెక్స్ట్ నాని, ఆ తర్వాత అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. అంబటి రాంబాబుని ఎవరైనా మాట్లాడరు అనుకుంటున్నాడు. అంబటి రాంబాబు కూడా ఉంటాడు. ఇప్పుడు నేను చూశాను. చింతమనేని ప్రభాకర్ గారు అయితే కోడెల శివప్రసాద్ మరణించడానికి కారణం నేనని, నా మీద కూడా 306 కేసు పెట్టి అరెస్ట్ చేస్తామనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. తెలిసి మాట్లాడాడో తెలియక మాట్లాడాడో నాకు అర్థం కాల. దాంతోపాటు బుద్ధా వెంకన్న గారు ఎక్స్ ఎమ్మెల్సీ ఆయన మాట్లాడాడు. ఇవాళ నన్ను అలాగే వెల్లంపల్లిని ఇద్దరిని కూడా లోపలేసేస్తామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏంటో నాకు అర్థం కానటువంటి అంశాలు ఏమిటంటే, ప్రభుత్వం మీ చేతిలో ఉన్నంత మాత్రాన ఎవరిని పడితే వారిని లోపల వేసేసి హింసించి భయపెట్టాలి అనుకోవటం అది మీ అమాయకత్వాన్ని మనవి చేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే క్రమంలో అనేక వందల మంది కార్యకర్తల్ని మీరు లోపల వేశారు. ముఖ్య నాయకుల మీద కేసులు పెట్టారు. కొంతమంది నాయకుల్ని లోపల వేశారు. బెయిల్స్ తెచ్చుకున్నాం. ఇవాళ మిగిలిపోయినటువంటి నన్ను, వెల్లంపల్లిని, అదేవిధంగా గుడివాడ నానిని వీళ్ళందరినీ లోపలేసేస్తామని బెదిరించే కార్యక్రమాలు చేస్తున్నారు. మాకేం తెలియదా? మేమేమైనా చిన్నపిల్లలమా? మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే మేము నిర్ణయించుకున్నాం. మీరు మమ్మల్ని లోపలేస్తే న్యాయబద్ధంగా పోరాటానికి సిద్ధపడి ఉన్నామనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాం. అసలు వాళ్ళు ఎలా రాజకీయాలు తయారయ్యాయంటే, జైలుకి వెళ్లకుండా రాజకీయాలు చేయటం కష్టం అనేటువంటి పరిస్థితికి వచ్చేసాం. ఇవాళ బుద్ధా వెంకన్న చెప్పినా, లేదు చింతమనేని ప్రభాకర్ చెప్పినా, ఈ రెండూ కూడా లోకేష్ గారి మాటలని మాకు తెలుసు. లోకేష్ గారి మాటలే కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అని కూడా నాకు తెలుసు. కాబట్టి మీరు మమ్మల్ని దొరికితే లోపలేసేయాలని అన్నీ ఎతుకుతూ ఉన్నారు. ఇవాళ ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, ఏం కేసులు ఉన్నాయి, లేదు ఏ కేసులు ఫాల్స్గా పెట్టి అంబటి రాంబాబును లోపలేయచ్చు, ఏ కేసులు ఫాల్స్గా పెట్టి నానిని లోపలేయచ్చు, ఏ కేసులు ఫాల్స్గా పెట్టి వెల్లంపల్లి శ్రీనివాసం లోపలేయచ్చు. ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారో వాళ్ళందరినీ బెదిరించేసేద్దాం, వీళ్ళందరినీ నెల తరబడి లోపల పెట్టేసేద్దాం, పెట్టేస్తే పార్టీ ఏదో అణిగిపోతుంది అనేటువంటి ఒక అమాయకమైనటువంటి పద్ధతుల్లో మీరు ప్రవర్తన చేస్తున్నారనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఎస్, వీఆర్ రెడీ. మీరు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి, మేము చేయగలిగేది ఏమీ లేదు కదా. ప్రభుత్వం మీ చేతిలో ఉంది, డీజీపీ మీ చేతిలో ఉన్నారు. హోంమంత్రి గారు ఏం చెప్తే అది డీజీపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరి మీద దొంగ కేసులు పెట్టమంటే వారి మీద కేసులు పెట్టే పరిస్థితిలోకి వాళ్ళ పోలీసు యంత్రాంగం దిగజారిపోయింది. కాబట్టి మీరు ఎప్పుడు కేసులు పెట్టుకున్నా మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. దానికి మేము సిద్ధంగా ఉండక చేయగలిగింది కూడా లేదనేది మాకు తెలుసని కూడా మనవి చేస్తున్నాను. ఇవాళ ఒక వార్త చూసా, చింతమనేని ప్రభాకర్ గారి మీద అంట చంద్రబాబు నాయుడు గారు అసహనం ప్రకటించారంట. అది కూడా ఈనాడులో. ఎందుకు వేస్తారు ఇలాంటి వార్తలు? ఊరికినే ప్రజల్ని మభ్యపెట్టడానికి. చింతమనేని ప్రభాకర్ని రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడు గారే, బుద్ధా వెంకన్నని రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడు గారే, హోంమంత్రి గారిని రెచ్చగొట్టేది చంద్రబాబు నాయుడు గారే. ఆయనే రెచ్చగొట్టి మా మీద స్టేట్మెంట్లు ఇప్పించి మళ్ళీ ఆయన పెద్ద మనిషి తరహాగా అరే ఏంటిది ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక కామెడీ నాటకాన్ని ఆడేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇదేం కొత్త కాదు. ఈనాళ్ళు ఇంత మొక్కేస్తారు. బుద్ధ వెంకన్న కూడా రేపు మందలించామంటారు, చింతమనేని ప్రభాకర్ను కూడా మేము మందలించామంటారు. ఈ రకంగా నాటకాలు ఆడే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే కార్యక్రమం చేస్తుంది. మేమేం భయపడటానికి సిద్ధంగా లేవు. మీరు అరెస్టు చేస్తే అరెస్టు కాక మాకు వేరే మార్గం. రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద వ్యాపార దిగ్గజం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశవ్యాపితంగా ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. ఆయన 2006 వరకు కూడా మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా 2600 కోట్ల రూపాయలు డిపాజిట్లు వసూలు చేశారు. ఇలా డిపాజిట్లు వసూలు చేయటం అనేది ఆర్బీఐ ప్రకారం నేరం. ఎందుకంటే హెచ్యుఎఫ్, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ పేరు మీదుగా డిపాజిట్లు వసూలు చేయటం అనేది నిషిద్ధం, ఆర్బీఐ రూల్స్కి వ్యతిరేకం. దీన్ని గమనించినటువంటి అప్పటి ఎంపీ గారు మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆర్బీఐకి కంప్లైంట్ చేశారు. అప్పటి నుంచి దీని మీద విచారణ జరుగుతుంది.
ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. అనేకమైన మలుపులు తిరిగింది. అప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. రాష్ట్రం రెండుగా విడిపోయింది. అనేక సందర్భాల్లో రామోజీరావు గారు కోర్టుల్లో ఈ కేసును ఏదో ఒక విధంగా కొట్టించుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేశారు. స్టేలు తీసుకున్నారు. కానీ ఎక్కడా కూడా కొట్టేసే అవకాశం దొరకలేదు. కానీ రాష్ట్రం చీలిపోయిన తర్వాత 2018లో మాత్రం మూడో కంటికి తెలియకోకుండా ఈ కేసును కొట్టేశారు. ఇది చాలామందికి తెలియదు. ఆలస్యంగా తెలుసుకున్నటువంటి అరుణ్ కుమార్ గారు దీన్ని సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు. సుప్రీంకోర్టులో తన ఆర్గ్యుమెంట్ని వినిపించారు. ఎస్, మీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్. ఈ కేసుని హైదరాబాదులో కొట్టివేయటం తప్పు, మళ్ళా దీన్ని విచారించవలసిందేనని మళ్ళీ రీఓపెన్ చేసి తెలంగాణ కోర్టుకు పంపించారు. తెలంగాణ కోర్టులో ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. ఈ విచారణ క్రమంలో నిన్న జరిగినటువంటిది ఒక ఆసక్తికరమైనటువంటి వాదనలు. అదేమిటంటే, ఒకవేళ రామోజీరావు గారు తప్పు చేస్తే ఆయన చనిపోయారు కదా, ఈ కేసు క్లోజ్ చేయండి అనేటువంటి ఆర్గ్యుమెంట్ చెప్పారు. అంతేకాదు, రామోజీరావు గారు చనిపోతే ఆయన చేసిన నేరాన్ని కొడుకు ఎలా భరిస్తాడు, ఆయన జైలుకి ఏమైనా పంపుతారా అనేటువంటి మాట కూడా మాట్లాడారు. మొత్తం ఆర్గ్యుమెంట్స్లో ఏమర్థం అవుతుందంటే, రామోజీరావు గారు చేసింది తప్పేను, అయితే మీరు రామోజీరావు గారు చనిపోయారు కదా, అందువల్ల ఈ తప్పుని క్షమించి వదిలేసేయండి అనేటువంటి ఆర్గ్యుమెంట్ని వాళ్ళు తీసుకున్నట్టుగా నాకు అర్థమవుతా ఉంది. మీరు ఒకసారి చూసినట్లయితే రామోజీరావు గారి కుమారుడైనటువంటి కిరణ్ గారు వ్యాపారాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఈ హెచ్యుఎఫ్ వ్యాపారం కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీన్నే కోర్టు వారు కూడా అడిగారు, ఏమండి ఆ హెచ్యుఎఫ్ కొనసాగుతుంది కదా, కాబట్టి ఈ కేసును అలా డిస్మిస్ చేయడానికి వీల్లేదు, దీనిలో పూర్తిగా విచారణ జరగవలసిందని చెబుతూ 28వ తారీఖు వాయిదా వేశారు. ఈ కేసులో విచారణ జరిగితే వసూలు చేసిన 2600 కోట్ల రూపాయలకి డబుల్ పెనాల్టీ వేసేటటువంటి అవకాశం ఉంది. దాని నుంచి తప్పుకోవాలనేటువంటి ప్రయత్నం మరి ఆ కిరణ్ కుమార్ గారు ప్రయత్నం చేస్తున్నాడు, రామోజీరావు గారి అబ్బాయి అనేటువంటి వ్యక్తి. దానికి చంద్రబాబు నాయుడు గారు సపోర్టింగ్గా కూడా ఉన్నారు. నేను ఈ విషయాలని ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో మనం డిస్కస్ చేశాం. రామోజీరావు గారు అయినా చాలా గొప్ప వ్యక్తి అని, ఆయన ఈ మధ్యన ఏదో ఆయన చనిపోయిన తర్వాత భారతరత్న కూడా ఇవ్వాలని, అంతేకాకుండా ప్రభుత్వం ఖర్చు పెట్టి ఏపీ గవర్నమెంటు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన వర్ధంతిని కూడా నిర్వహించినటువంటి సందర్భం ఉంది. ఆయన చనిపోతే ఆయన సంస్మరణ సభ అనుకుంటాను, వర్ధంతి కాదు, సంస్మరణ సభను కూడా నిర్వహించినటువంటి కార్యక్రమం ఉంది ప్రభుత్వ ధనంతో. అంత గొప్పవాడు అనేటువంటి ప్రచారం తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. కానీ ఆయన మాత్రం చాలా వ్యాపారాల్లో అనేకమైనటువంటి అక్రమాలు, క్రైమ్స్ పాల్పడి కోటాను కోట్ల రూపాయలు సంపాదించి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడనే విషయం పచ్చి వాస్తవమైన విషయం. దాని మీదే ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో పెద్ద చర్చ జరుగుతుంది. దీని మీద వాయిదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పాం, రామోజీరావు గారి మహానుభావుడు కాదు, ఈజ్ ఏ వైట్ కాలర్ క్రిమినల్, ఆయన అనేకమైన నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తి అని. అంతేకాదు, చీట్ ఫండ్స్ విషయంలో కూడా అనేక నేరాలకు పాల్పడ్డారు. అవి కూడా కోర్టులో ఉన్నాయి. ఆ కోర్టులో ఉన్న కేసులన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అది దుర్మార్గమైనటువంటి ప్రయత్నం అనుకోండి, అది వేరే అంశం. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్సర్స్ అనే దాని మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కొనసాగించాలనేదే ఆర్బీఐ ఆర్గ్యుమెంట్ చెప్పింది. ఇవాళ సాక్షి పేపర్లో మొదటి పేజీలో వచ్చింది. ఈనాడులో మాత్రం ఎక్కడ ప్రస్తావన లేదు. కాకపోతే ఆంధ్రజ్యోతిలో కూడా ఒక భాగంలో వేశారు, ఈ మార్గదర్శి మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొనసాగించాల్సిందేననేది ఆర్బీఐ ఆర్గ్యుమెంట్ చేసింది. దాని మీద వాదనలు విన్న తర్వాత 28వ తారీఖు వాయిదా వేశారనేటువంటి మాట కూడా చెప్పారు. ఎందుకు చెప్తున్నానంటే, ఈనాడు అనేది నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించే పత్రిక అన్నారు. కానీ ఎక్కడా కూడా మార్గదర్శి మీద ఇంత వ్యవహారం జరుగుతుంటే ఇంత ముఖ కూడా దానిలో వేయటం లేదు. ఎందుకంటే వారి పత్రిక కదా, వాస్తవాలను దాచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలనేది నా అభిప్రాయం. రామోజీరావు గారు అనే వ్యక్తి మరణించినప్పటికి కూడా అనేక నేరాలకు పాల్పడ్డాడు కాబట్టి ఆయన మీద విచారణ జరగవలసిందే. ఆ విచారణ తర్వాత లాజికల్ ఎండ్గా శిక్ష పడవలసిందే. అవసరమైతే 2600 కోట్ల రూపాయలు వారు కలెక్ట్ చేశారు కాబట్టి దానికి డబుల్ పెనాల్టీ కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని నుంచి ఏదో ఒక విధంగా తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం రామోజీరావు గారు ఆయన వారసులు చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏదైనా ఒక్కటి మాత్రం వాస్తవం, ఏ తప్పు చేసినా ఆ తప్పుకి తప్పనిసరిగా ఎంత గొప్పవాడైనా సరే
దానికి పనిష్మెంట్ అనుభవించవలసిందే. ఒకవేళ ఆయన మరణించినప్పటికీ కూడా ఆ సంస్థ కొనసాగుతుంది కాబట్టి, ఆయన కుటుంబ సభ్యులు ఆ సంస్థను కొనసాగిస్తున్నారు కాబట్టి ఈ విచారణ చేసి వారి కుటుంబ సభ్యుల మీద కూడా ఫైన్ వేసేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మనం అందరం గమనించవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. కాబట్టి రామోజీరావు గారు, ఆయన కార్యక్రమాలు, ఆయన వ్యవహారాలు అన్నీ కూడా విచారణ జరిగి న్యాయబద్ధంగా ఒక లాజికల్ ఎండ్కు రావాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. నిన్న హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.